ఆడించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. సిగ్గంటులేక చలరేగితే పాలించి జోల ఆడేయన్న రాధా. గోపి గోపి నాకు భయం వేస్తుంది గోపి. రాధా అలా వెళ్దాం. వర్షం కురిసిన రాత్రి. రాధా గోపి విధి ఆడిన వింత నాటకంలో ఇలా జరిగింది. ఇందులో నా తప్పేమీ లేదు. దీంట్లో నీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉంది. నీలాగే ప్రతి ఆడది అర్థం చేసుకుంటే మగాళ్ళకి కష్టాలు తప్పుతాయి. నువ్వేం బాధపడు, నేను పెళ్లి చేసుకుంటాను. గోపి రాధా అన్ని నా చేతులు ఉండవు కదా గోపి. పెళ్లి నా తండ్రిని ఒప్పించి నేనే నీ దగ్గరికి వస్తాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఎదురు చూసే క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. రాధా రాధా రాధా. ఎన్నేళ్ళ తర్వాత ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు? గోపి బాబు, ఏమిటి రంగయ్య, ఎంతకాలం ఇలా తాగుతుంటారు బాబు? పర్సులో డబ్బులు బాటిల్లో బ్రాండీ అయిపోయినంత వరకు. మీ ఆరోగ్యం పాడైపోతుంది బాబు. పిచ్చివా, రాధ లేని జీవితం నాకు అక్కర్లేదు రంగయ్య. నేను రాధ కోసమే బతుకుతున్నాను, రాధ కోసమే చస్తాను. వెళ్ళిపో, నన్ను విసిగించు. చింపు ఏమిటి రంగయ్య? ఒక్కసారి చూ. ఈ బిడ్డ ఎవరో తెలుసా బాబు? ఎవరు రంగయ్య? నిన్ను మోసం చేసి వెళ్ళిపోయినటువంటి ఆ రాధ ఈ బిడ్డను కనేసి అనాథాశ్రమంలో విడిచిపెట్టేసింది బాబు. ఆ విషయం తెలుసుకొని నేను వెళ్ళి తీసుకొచ్చాను బాబు. ఎంత పని చేసావు రాధ. ఈ పసిగొట్టు నాకు వదిలేసి వెళ్ళిపోతావు. ఏడొద్దు నాన్న, ఏడు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే. జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. అలాగే నాన్న. వెళ్ళు. నాన్న బాబు ఇవాళ పింకీ బర్త్డే నాన్న. అయితే వెళ్ళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకో. నాన్న చంటి వాళ్ళ మమ్మీ కూడా వస్తుందంట నాన్న. చంటి గారు రావడమే చాలా గ్రేట్. వాళ్ళ అమ్మ కూడా వస్తుందంటే ఇంకా గ్రేట్. నాకెప్పుడు వస్తుంది నాన్న అమ్మ? బాబు మన జీవితంలో అమ్మాలి అనే పదం వినిపించకూడదు. మనలిద్దరిని బొమ్మలు చేసి విధి ఆడిన వింత నాటకంలో వదిలేసి వెళ్ళిపోయింది మీ అమ్మ. నాన్న నాకు అమ్మతో తిరగాలని, అమ్మతో తినాలని, అమ్మతో పడుకోవాలని ఎంత ఆశగా ఉంటుంది నాన్న. పిచ్చివాడు, నువ్వే ఎంత బాధపడితే 10 ఏళ్ళగా నేనెంత బాధపడుతున్నానో నేనెవరితో చెప్పుకోగలను. నాన్న అమ్మ ఎక్కడుంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, కనీసం ఎక్కడ ఉంటుందో తెలియదు. నువ్వు అసలు స్కూల్కి ఎందుకు రావో కూడా తెలియదు. కోపంగా ఉంటుంది నాన్న, చాలా కోపంగా ఉంటుంది. కంటికి కనిపించిన శత్రువులతో నేను పోరాటం చేస్తున్నాను నాన్న, పోరాటం చేస్తున్నాను. ఏడొద్దు బాబు, ఏడొద్దు. లేదు నాన్న, నువ్వు ఒక్కసారి ఊ అని అమ్మని తీసుకొని రా. కష్టాన్ని ఇంటి కాపాడు అది నా చేతుల్లో లేదు బాబు, లేదు. కలిసి ఉండడం అంటే నువ్వు నేను తలకాయలు ఊపుకుంటూ తిరగడం కాదు నాన్న. ఇంట్లో అందరు అమ్మ నువ్వు నేను కలిసి ఉండడం నాన్న. నేను ఇప్పటికీ తినేటప్పుడు ఒక ముద్ద తీసి అమ్మకి పేరు మీద పెడుతున్నాను. అందుకే నా రాత్రులు నీ గదిలో నుంచి ఎలక చచ్చిన వాసన వస్తుంది. క్షమించు నాన్న, శిక్షించు నాన్న. దయచేసి నాకు ఒక అమ్మ ఉందని గుర్తించు నాన్న. నువ్వు పెద్దవాడు అవ్వాలి, కాలేజీకి వెళ్ళాలి. పెద్దవాడిని అయితే అమ్మని చూపిస్తావా? చూపిస్తాను బాబు. చూపిస్తావా? నేను ఇప్పుడే పెద్దవాడిని అయిపోతాను నాన్న. ఇప్పుడే పెద్దవాడిని అయిపోతాను. సరే బాబు. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? కాలేజీకి వెళ్తున్నా నాన్న. నువ్వు ఎన్నైనా తిరుగు, ఫ్రెండ్స్ తో తిరుగు, కానీ ఆడవాళ్ళకు దూరంగా ఉండు బాబు. ఏ నాన్న? మగాడికి టీనేజ్ డ్రైనేజ్ లాంటిది బాబు. ఒక్కసారి టీనేజ్ లో కాలు జారితే జీవితం అంతా ఆ కంపును భరిస్తూ ఉండాలి. నేను నీ కొడుకు నాన్న. అదే బాబు నా భయం.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అబ్బో చిన్నదానా ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఏ కాలేజ్? స్టెల్లా కాలేజ్. నాది కూడా అదే కాలేజ్. వెళ్దామా కాలేజీకి? పద. ఆగు, ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొచ్చావు? కాలేజీకి వెళ్ళాను. ఒక్కసారి నీ ఫేస్ చూపించు. ఎర్రగా ఉన్నా నీ పెదాలు చూస్తే చెప్తారా నువ్వు కాలేజీకి వెళ్ళలేదని. ఎక్కడికి వెళ్ళావు? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న. ఆ అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అడిగావా? ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ లేరన్న. ఈ కాలంలో అమ్మాయికి లవర్ ఉన్నాడని అడగడం, ఆర్టీసీ కండక్టర్ని చేరడగడం ఒకటేరా. ఇద్దరు కూడా ఉండి లేరని చెప్తారు. వద్దురా, ఈ ప్రేమను మనకు అచ్చిరావు. నాన్న, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయితో ఉంటానన్న. అయితే అమ్మాయిని రేపే మన ఇంటికి తీసుకురా. థ్యాంక్ యూ నాన్న. నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ నాన్న. వయసు దారి తీసింది వలపు రకలేసింది. మా నాన్న మన ప్రేమ నమ్మట్లేదు. మా ఇంటికి వచ్చేస్తే మా నాన్న పరిచయం ఇప్పిస్తాను. ఆగు రాజా, నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి తీసుకొస్తాను. త్వరగా వస్తావు కదా? వస్తాను రాజా. నీకోసం వెయిట్ చేస్తాను. బాయ్ రాణి. బాయ్ రాజా. బాయ్ రాణి. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నేను ఒక అతన్ని ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. మొగాడంటేనే మోసం, మోసం అంటేనే మొగాడని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలు పోసినట్టు పోసి పెంచితే నా ముందుకు వచ్చి ఒక అతన్ని ప్రేమిస్తున్నాడు అత్తయ్యా అని గొంతెత్తి చెప్తున్నావా నువ్వు? అత్తయ్య, నిన్నెవరో మోసం చేశారని అందరిని అలా అనుకోవడం. రాణి! మాటలు మర్యాదగా రాని. అసలు తప్పు నీది కాదే. నేను ఇంతగా మాట్లాడేలా వంచా చూడు. వాడిది గొడవ అంటే వాడి దగ్గర. అత్తయ్య అత్తయ్య, పిలువు. రాజా రాజా, పిల్ల చూపులకు వచ్చావా లేదంటే పేరెంట్ అని పిలవడానికి వచ్చావా? రాజా! ఆ పేరు కలుగులోంచి రకలా వస్తారు. వీడే నన్ను ప్రేమించింది. ఏం మాయ మాటలు చెప్పినారా నేను మోసం చేశావు నాన్న. ఏమిటి బాబు? మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమ ఏమో గోలో. రావా ఎందుకు వచ్చావు నా ఇంటికి? ఇంకా నా నుంచి ఏం తీసుకుపోతావని వచ్చావు? ఇదిగో, మా అమ్మాయి వెంట మీ అబ్బాయి కాలేజీకి వెళ్తుంటే అల్లరి చేస్తున్నాడు. పద్ధతిగా పెంచుకోమని చెప్పడానికి వచ్చా. అయినా తండ్రికే సంస్కారం లేనప్పుడు కొడుకు ఎక్కడి నుంచి వస్తుందిలే సంస్కారం. ఇంకొకసారి మీ అబ్బాయి మా అమ్మాయి వెంట పడితే మర్యాదగా ఉండదని హెచ్చరించడానికి వచ్చాను. మిస్సెస్ రాధాదేవి. మిస్ రాధాదేవి అంటే నీకు ఇంకా పెళ్ళవలేదా? అంటే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా రాధా? ఒక మొగాడికి మోసం చేసి వెళ్ళిపోవడం చాలా సులువే, కానీ ఆ మోసాన్ని ఒక ఆడది మర్చిపోవడానికి ఒక జీవితం పడు. నేను కూడా ఇలాగే ఖాళీగా మూడు వారిపోయి ఉన్నాను రాధా. ఈ 25 ఏళ్ళు నీ గురించి ఎంత తప్పించానో తెలుసా? అందుకే నా పెళ్లి చేసుకొని చెట్టంత కొడుకుని కన్నావు. వీడు నా కొడుకా? నా కొడుకు పురిట్లా చనిపోయాడు. ఎవరు చెప్పారు రాధా? ఒక్కసారి నీ రంగు నా రంగు కలవకపోయినా ఈ పాల పొంగును చూడు. రంగయ్య, ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పు ఎవడికి. అమ్మా రాధమ్మ, నీ బిడ్డ పురిటిలో చనిపోయాడని నీకు చెప్పిన మీ తండ్రి ఆ బిడ్డను తీసుకొని అనాథాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. ఈ బిడ్డ ఎవరో కాదమ్మా, నీకు పుట్టిన బిడ్డమ్మా. రాజా, 25 సంవత్సరాలుగా అమ్మా అన్న పిలుపు కోసం నా గుండె కొట్టుకుంటుంది బాబు. ఒక్కసారి అమ్మా అని పిలువ పిలు. నాన్న. దిక్కులు పెక్కటి లేలా పిలు బాబు. ఆ పిలుపు కోసం నేనే కాదు బాబు, ఇంకా చాలా మంది ఎదురు చూస్తున్నారు. పిలువు బాబు, పిలువు. అమ్మా అమ్మా, అమ్మా. ఇంకొకసారి పిలువు బాబు, పిలువు బాబు. అమ్మా, బాబు. చూసావా, నా కొడుకునే అమ్మా అన్నాడు.
పిలువు చెప్పవా ఇంకొకసారి పిలువు పిలువు గోపి పిలువు అమ్మా అమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది మన ఇద్దరికి హ్యాపీగా ఉందాం బాబు. మీరిద్దరు కూడా హ్యాపీగా సంసారం చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓకే నాన్న. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. బాబు గారు చెప్పండి. బాగుంది, ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఒక రెగ్యులర్ క్లిషే డైలాగ్ ఒకటి ఉండేది, విధి ఆడిన వింత నాటకం అని. వినోద్ చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ అప్పట్లో వాణిశ్రీ మంజుల అలాగే చేసేవాళ్ళు. చాలా బాగా చేశారు అందరూ. రోజా గారు హైలైట్ ఏంటంటే అమ్మ నాన్న చావగొట్టేసాం అసలు ఇద్దరిని. బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్.